భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. గురుదేవులు చంద్రశేఖర శివాచార్య మహాస్వామి మనసా వాచకరణ ధ్యానిస్తూ స్వామివారి పాద పద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక 6వ తారీఖు 1వ నెల 2026 మంగళవారం ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈ రోజున సంతానానికి చాలా శ్రేయస్కరమైన రోజు. మంగళవారం ఆశ్లేష నక్షత్రం రావడం చాలా ప్రధానమైన రోజు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున వివాహానికి ఆటంకాలున్నా, సంతానంలో ఇబ్బందులున్నా, ఈ రోజున ఎర్ర బట్టలు దానం చేసినా, కందులు దానం చేసినా మంచి రిజల్ట్ వస్తుంది. సంతానం కోసం చాలా వీడియోలు చెప్పాను, వివాహం కోసం చాలా వీడియోలలో చెప్పాను. కానీ ఈ రోజున ఎవ్వరు భార్యాభర్తలు ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నా, ఎడబాటులు అవుతూ ఉన్నా, ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే కనుక శిలా విగ్రహమే కాకుండా సర్పరూపంలో ఉన్న స్వామివారికి కూడా పూజా కార్యక్రమం జరిపించవచ్చు. ఇలా జంట నాగులు ఉంటాయి కదా, ఆ జంట నాగులకు కూడా పూజా కార్యక్రమం జరిపించవచ్చు. చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు విముక్తి కలుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ రోజున సంకటహర చతుర్థి. ప్రాతకాలమున స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించండి. సుబ్రహ్మణ్య స్వామికి సాయంకాలము మహాగణాధిపతికి పూజా కార్యక్రమం జరిపించండి. మంగళవారంతో కూడుకున్న సంకటహర చతుర్థి చాలా విశేషమైందన్నమాట. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. 21 సంకటహర చతుర్థి చేయాలి. ఈ రోజున ప్రారంభించుకోండి. ప్రాతకాలం ఉపవాసించి సాయంకాలం పూట మహాగణాధిపతికి అభిషేకం జరిపించండి. అభిషేకం జరిపించి స్వామివారికి బెల్లంపై దీపారాధన చేయండి. గూఢ దీపం అంటే కనుక విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతికరమైంది. పెట్టి గరిక, తెల్ల జిల్లెడి పువ్వులతోని స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించండి. అవకాశం బట్టి నివేదన చేయండి. బెల్లము, అటుకులు బెల్లము నైవేద్యంగా, పాయసాలు, పరమన్నాలు అవకాశం బట్టి నివేదించండి. నివేదించి చుక్కను చూసిన తర్వాత మీరు భుజించండి. సంకట చతుర్థి వ్రతం ఆచరించేవారు ఖచ్చితంగా కూడా చుక్కను చూసే తినాలి. కావున ఈ స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను. మంగళవారంతో కూడుకున్న సంకటహర చతుర్థి చాలా శ్రేయస్కరమైంది. ఈ రోజున విఘ్నేశ్వరునికి ఆరాధించడం వల్ల విద్యపరంగా, బుద్ధిపరంగా, మానసిక ఆందోళన, చెడు అలవాట్లు, చెడు ధ్యాసలు ఉన్న విద్యార్థులకు, మీ అనుకూలంగా లేని వారు గృహం నందు విఘ్నేశ్వరుని ఖచ్చితంగా మీరు ఈ రోజున అభిషేక కార్యక్రమాలు జరిపించారనుకో ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తూ ఉంది. అంతేకాకుండా స్వామివారికి అక్కడ దేవాలయ ప్రాంగణంలో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు మీరు సంకటహర చతుర్థి రోజున సంకటన స్తోత్రం ఉంటుంది, అది మనసా వాచా కర్మ ధ్యానించండి. ఒకవేళ అభిషేకం అయిపోయిన తర్వాత ఒక పక్కన కూర్చొని మీరు చదివినా సరే 9 సార్లు పారాయణం చేయండి. లేదు కుదరదు, ఇంటికి వచ్చడం కూడా తెలుసా, మీరు పారాయణం చేసుకోవచ్చు. మీ గృహంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆ తీర్థాన్ని స్వీకరించండి. ఆలయంలోకి అందరూ వెళ్తే కనుక చాలా శ్రేయస్కరము. లేని ఎడల ఎవరు పోయినా సరే మీ గృహంలో ఉన్నవారు మీ గోత్రనామాలతో అర్చకారం జరిపించండి. ఖచ్చితంగా ఈ రోజున ఉపవాసం చాలా శ్రేయస్కరము. ఈ రోజు నుండి మీరు సంకట చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. శ్రీమాత్రే నమః.